Neo Fresh Touch Foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch Foaming hand wash. Fresh Touch. Be 100% sure. భారతదేశంలో దేవతా విగ్రహాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొన్ని దేవతా విగ్రహాలు స్వయంభూవులుగా వెలిసినవైతే కొన్ని మాత్రం శిల్పులు తమ కళా నైపుణ్యంతో తీర్చిదిద్దినవి. ఇలాంటివెన్నింటినో ఆలయాల్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఇక కొందరు రాయిపై శిల్పాలు చెక్కితే మరికొందరు పంచలోహాలతో దేవతా విగ్రహాల్ని తయారు చేస్తారు. అలాంటి వాటిలో అత్యంత అరుదైన, ప్రపంచంలో మరెక్కడా కనిపించని దేవతామూర్తి విగ్రహం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పూజలందుకుంటోంది. ఇంతకీ ఆ దేవతామూర్తి ఎవరు, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ వైశ్యులు తమ కులదేవతగా ఆరాధించే కన్యకా పరమేశ్వరీ దేవి జన్మస్థలం. పెనుగొండ పాలకులైన కుసుమశ్రేష్ఠ, కుసుమాంబ దంపతులకు వాసవిమాత జన్మించారు. రూపవతి, గుణవతి అయిన ఈ కన్యకను రాజమహేంద్రవరాన్ని పాలిస్తున్న విష్ణువర్ధనుడు అనే రాజు వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయమై కన్యక తల్లిదండ్రులను సంప్రదిస్తాడు. అయితే ఈ వివాహానికి కన్యక అంగీకరించదు. అంతేకాదు, ఈ పెళ్లికి కన్యకతో పాటు మరో 102 మంది గోత్రికులు నిరాకరిస్తారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన విష్ణువర్ధనుడు యుద్ధం చేసి వాసవిని గెలుచుకుని వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆ గ్రామంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వాసవీమాత యుద్ధంలో అనేక మంది మరణిస్తారని, తన కారణంగా హింస జరగకూడదని కోరుతుంది. తమ ప్రాంతం ఎల్లప్పుడూ శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించింది. మరోవైపు రాజుకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కకూడదని భావించిన కన్యక ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రాజు ప్రతిపాదనను తిరస్కరించిన 102 గోత్రికులు కూడా అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు. అనంతరం ఆ ప్రాంతంలోని మహిషాసురమర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవిమాత దర్శనమిచ్చారు. అప్పట్నుంచి ఆర్యవైశ్యులు అమ్మవారిని కన్యకా పరమేశ్వరి దేవతగా కొలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఆలయంలో 90 అడుగుల ఎత్తు, 44 టన్నుల పంచలోహాలతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం తయారు చేయించి ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యం పూజలు చేస్తున్నారు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అంతేకాదు, ఆలయానికి 7 అంతస్తుల గాలిగోపురం కూడా నిర్మించారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాల్ని దాతలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ వేడుకకు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేశవ్యాప్తంగా వాసవిమాతకు ఎన్నో ఆలయాలున్నాయి.